ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు సాయిబాబా మీతో చెప్పాలనుకుంటున్న ఒక మాట ఒక కథగా వింటాం. ఒక భక్తుడు ప్రతిరోజు షిరిడికి వచ్చి బాబా దర్శనం చేసుకునేవాడు. కానీ అతని జీవితంలో కష్టాలు తగ్గనే లేదంట. ఒకరోజు బాబా దగ్గరకు వెళ్ళి అడిగాడంట, బాబా, నేను నిన్ను నమ్ముతున్నాను, ప్రతిరోజు వస్తున్నాను, అయినా నా బాధలు ఎందుకు పోవడం లేదు అని. బాబా చిరునవ్వుతో ఒక మట్టి కుండను చూపిస్తూ అన్నారంట, ఈ కుండలో నీరు పోస్తే వెంటనే నిండదు, ఒక చుక్క చేరి నిండుతుంది. అలాగే నీ ప్రార్థనలు కూడా ఒక్కొక్కటిగా నీ జీవితాన్ని మార్చుతున్నాయి అని. నువ్వు చూడలేకపోతున్నావేమో కానీ నేను నీ కోసం పనిచేస్తున్నానయ్యా అన్నారంట. ఆ భక్తుడు కళ్ళల్లో నీరు తెచ్చుకొని బాబా పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఈరోజు బాబా సందేశం కూడా అదే. ఏంటంటే, నీకు ఆలస్యం కనిపించవచ్చు, కానీ నాకు సరైన సమయం కనిపిస్తుంది. నువ్వు ఓపికగా ఉండు, ఎవరిని బాధ పెట్టకు, ఎవరిని చూసి అసూయపడకు. నీ కష్టానికి తగ్గ ఫలితం, నీ కన్నీటికి తగ్గ ఆనందం నేను తప్పకుండా ఇస్తాను అని అంటున్నారు. బాబా సలహా ఏంటంటే, ఈరోజు ఎవరికైనా ఒక మంచి మాట చెప్పండి, ఒక నమ్మకాన్ని ఇవ్వండి. అంటే ఆర్థిక పరంగానే ఒకరికి సహాయం చేయాలని కాదు కదా. మనం ఒక మంచి మాట ఒకరికి ఒక నమ్మకాన్ని ఇస్తుందంటే అది చేయొచ్చు. ఆకలితో ఉన్న ఒకరికి అన్నం పెట్టండి, లేదా పక్షులకు గింజలు వేయండి. ఎండాకాలం కదా, మీ వల్ల అయితే గింజలు వేయండి, లేదంటే ఒక చిన్న బౌల్ అలా బాల్కనీలో పెట్టి కాస్త దాంట్లో నీరు పోయండి. ఇదంతా కూడా అంటే బాబా మనకి నేరుగా వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వరండి. ఇలా ఏదో ఒక మనుషుల ద్వారా, పక్షుల ద్వారా ఇలాగే వస్తారు. అందువల్ల ఏ జీవరాశులైనా దేనిని కానీ నొప్పించకుండా మన వల్ల అయిన సహాయాన్ని మనం చేస్తాం. ఓం శ్రీ సాయినాథాయ నమః అని 11 సార్లు జపించండి బాబా ముందు కూర్చొని. ఇది మీకు ఒక మనశ్శాంతిని ఇస్తుంది. బాబా మళ్ళీ మీకు చెబుతున్నారు, నీ ఇంటికి వస్తున్న శుభవార్త మార్గంలో ఉంది. భయాన్ని వదిలి విశ్వాసాన్ని పట్టుకో, నేను నీ వెంటే ఉన్నాను. శ్రద్ధ, సబూరి, ఇవే మన జీవితాన్ని మార్చే 2 తాళాలు. ఓం సాయిరామ్. గురువారం సాయిబాబా ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, మనశ్శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ గురువారం మీరు బాబాని నమ్ముతున్నట్లయితే కమెంట్లో ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని రాసి ఈ ఆశీర్వాదాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరామ్.